కోరమన్నపాలెం ట్రాఫిక్ రూల్స్లను ప్రతి ఒక్కరూ పాటించాలి. బండి మీద ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయకండి. బైక్ మీద ప్రయాణించేటప్పుడు ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయండి. మీ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల హెడేక్ సంబంధించిన హాని జరగదు, ప్రమాదం జరగదు. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఎంత సంతోషంగా వెళ్ళారో మళ్ళీ తిరుగు ప్రయాణంలో కూడా సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించండి. నిదానమే ప్రధానంగా వెళ్ళండి. కోరమన్నపాలెం ట్రాఫిక్ సిఐ గారు కోరుకున్నారు. హెల్మెట్ డ్రైవర్ పెట్టుకోవాలి, పిల్లల డ్రైవర్ పెట్టుకోవాలి, అంటే వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా పెట్టుకోవాలి. అర్థమవుతుందండి. చాలా వరకు ఏం చేస్తారంటే ఐఎస్ బ్రాండ్ కాకుండా మామూలు డూప్లికేట్ హెల్మెట్ పెట్టుకుంటున్నారు. పడిపోతే పగిలిపోతున్నాయి, హెడ్ ఇంజరీ అవుతుంది. అదొకటి. చాలా వరకు ఏం చేస్తున్నారంటే హెల్మెట్ పెట్టుకొని క్యాప్ మనం ఇది పెట్టుకోవట్లేదు. చాలా వరకు ఈ చిందికి క్యాప్ పెట్టలేదు. క్యాప్ బెల్ట్ 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 ఈ బెల్ట్ పెడితే మనకి సేవ్ అవుతాం. బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఏం చేస్తుందంటే యాక్సిడెంట్ అవగానే ఈ హెల్మెట్ వెళ్ళిపోతుంది. అందుకోసం మీరు ప్రయాణం చేసేటప్పుడు సురక్షితంగా ఉండాలంటే బ్రాండ్ ఐఎస్ఐ బ్రాండ్ ఉండే హెల్మెట్లు డ్రైవరు పిల్లల డ్రైవర్స్ కూడా పెట్టుకోవాలి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు మన పేరెంట్స్ పిల్లలకి మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారు. చాలా ప్రమాదం అండి. మనం కనీ పెంచుతున్నాము, అనవసరంగా యాక్సిడెంట్ అయితే మనం ఇబ్బంది పడతాం. కాబట్టి దయచేసి 18 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే మనము లైసెన్స్ చేయించి పిల్లలకి ఇవ్వాలి, అవగాహన వస్తుంది. అలాగే చాలా వరకు ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నారు, చాలా యాక్సిడెంట్లు అయిపోతున్నాయి. ర్యాష్ అండ్ నెగ్లిజెన్సీ డ్రైవింగ్ చేస్తున్నారు, చాలా ఇబ్బంది. ఎగనెస్ట్ వన్ వే జస్ట్ ఒక 200 మీటర్స్ కోసం మనం ఏం చేస్తామంటే ఎగనెస్ట్ వన్ వే తీసుకుంటాం. దానివల్ల ఎగనెస్ట్ వన్ వేయడం వల్ల మంద తప్పు కాకపోయినా అవతల బుద్ధి ఇచ్చినా మందే తప్పు అవుతుంది. అర్థమవుతుంది కదా. దయచేసి అందరూ కూడా హెల్మెట్ మోటారు పెట్టుకోవాలి, డ్రైవర్ అండ్ పిల్లల డ్రైవర్ పెట్టుకోవాలి. ట్రిపుల్ రైడింగ్ వెళ్ళకూడదు, ర్యాష్గా వెళ్ళకూడదు. ఎప్పుడైనా ప్రయాణం చేసేటప్పుడు బిఫోర్గా ఒక పావుగంట ముందు బయలుదేరితే హ్యాపీగా ఉంటుంది. తర్వాత ఎక్కువ తొందరపాటు పనికి రాకూడదు. తర్వాత సిగ్నల్ రెడ్ ఉంటుండగా వెళ్ళిపోతుంటారు. చాలా ప్రమాదం అండి. మనం ఒక్క 30 సెకండ్స్ ఆగము, యాక్సిడెంట్ అయితే సంవత్సరం కొద్దీ మనం మంచం మీద ఉండవలసి వస్తుంది. దయచేసి ఇవన్నీ పాజిటివ్గా తీసుకొని పాటిస్తారని ప్రజలందరికీ నా యొక్క విజ్ఞప్తి అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవన్నీ పాటించాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ హెల్మెట్లను ఐఎస్ఐ మార్క్ చూపించండి, అన్నీ చూపించాలా? చూడండి. ఇప్పుడున్న వాళ్ళందరూ 90%, ఇప్పుడున్న వాళ్ళందరూ నేను చెక్ చేశాను, ఐఎస్ఐ మార్క్ ఉంటుంది. ఎందుకంటే దయచేసి మన సురక్షణ పోలీసు వాళ్ళ కోసం పెట్టుకోవద్దు. మీ రక్షణ కోసం, మీ ప్రాణ రక్షణ కోసం అందరూ పెట్టుకోవాలండి. సిటీలో మా సిపి సార్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు అందరూ కూడా సురక్షితంగా ఉండాలని మా భావన. మమ్మల్ని వేరేగా మీరు అనుకోవద్దు, టార్చర్ అనుకోవద్దు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ హెల్మెట్ బండి ముందు పెట్టుకుంటారు, ట్యాంక్ పైన మమ్మల్ని చూడగానే పెట్టుకుంటారు. అది మా కోసం పెట్టుకోవద్దు, మీ కొరకు పెట్టుకోండి. దయచేసి మీ కొరకు పెట్టుకోండి. బ్రాండ్ ఐఎస్ఐ బ్రాండ్ మాత్రం పెట్టుకోండి అమ్మా. పిల్లల డ్రైవర్ చాలా మంది అంటారు ఏంటి సార్ వెనకాల కూర్చున్న వాళ్ళు పెట్టుకోవాలంటే. చాలా వరకు చనిపోయిన వాళ్ళు వెనకాల కూర్చున్న వాళ్ళు మాత్రమే చనిపోయారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.